యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. మనమందరం ఆయన రూపంలోనికి ఏమవ్వాలి? యేసులాగే, చిన్ని యేసులాగా మనం మారిపోవాలని దేవుడు ఆ ఉద్దేశంతో ఇంకా భూమిని సృష్టించక ముందు దేవుని మదిలో నిన్ను సృష్టించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మనం అందుకనే విలువ పెట్టి కొనబడిన ఆయన సొత్తట మనము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనం ఏదన్నా కొనుక్కుంటే మన సొత్తుగా ఉంటుందా, లేకపోతే పొరుగోళ్ళు వాడుకుంటారా? నీ స్కూటర్ నువ్వు వాడుకుంటావు, ఎప్పుడన్నా అడిగితే ఎత్తావేమో కానీ అత్తమాన అడిగితే చీ అంటావు కదండి. నువ్వు ఏది పెంచుకున్నా అండ్ ఒక కోడి మనం పెంచుకున్నాం అనుకోండి, గుడ్డు పక్కన ఇంట్లో పెడుతుంది అనుకోండి, ఏంటి మనం ఏమైనా సంతోషిస్తామా? ఆ గుడ్డు అంతా అది పెద్దయ్యాక మళ్ళీ మనమే కోసుకొని తినటానికి ఆశపడతాం. మనం ఎవరు సొత్తు అయితే వాళ్ళకి లోబడతాం. మనము ఏదైనా కొనుక్కుంటే అది మనకు లోబడాలని చూస్తాం కానీ అది ఎవరికో సొత్తుగా ఉండటానికి ఇష్టపడము. అంత విలువ పెట్టి కొనబడిన యేసయ్యను మనం అలాగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం ఆయనకు పనికి వచ్చే సాధనాలుగా వాడబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏంటి పవిత్రంగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం ఏంటి కష్టం అనుకుంటున్నారేమో. ఏదైనా సరే ఒక మాట ఉంటుంది కదా, కృషి ఉంటే మనుషులు ఏమవుతారట? ఋషులు అవుతారట. ఎంత మంచి మాట అది. అండ్ కృషి ఉంటే ఏదైనా సరే మనము చేయగలము. పవిత్రంగా ఉండాలంటే పవిత్రంగానూ ఉండగలం, అపవిత్రంగా మారిపోవాలంటే అపవిత్రంగానూ మనం మారిపోగలం. అంతా దేవుడు ఎవరి చేతిలో పెట్టాడో తెలుసా? మన చేతిలోనే పెట్టాడు. దేవునికి స్తోత్రం. మనము మరబొమ్మలము కాదు. మనకి దేవుడు బుర్రలో ఇది మంచి ఇది చెడ్డ అనేది చక్కగా తేట తెల్లగా దేవుడు మనకి తెలియచేశాడు. మంచిని ఎన్నుకుంటే మంచివాడు అవుతావు, చెడ్డని ఎన్నుకుంటే చెడ్డవాడు అవుతావు. మంచి వాళ్ళందరూ, పరిశుద్ధులందరూ రేపు ప్రొద్దుట దేవుని రాజ్యంలో అక్షయ బీజం నుండి పుట్టిన వారు వీరేనని దేవుడు రేపు సాక్ష్యం చెప్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. శాశ్వతమైన జీవరాజ్యానికి మనం వెళుతున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ చక్కని మాట ఉంది, మరలా 22వ వచనం చదివితే, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా, శాశ్వతమగు ఏంటండి? జీవము గల దేవుని వాక్యం. ఆకాశము భూమి గతించిన దేవుని వాక్యము నిలుచును అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకనే వాక్యానికి జీవము గల దేవుని వాక్యముగా పుట్టిన వారైతే రేపు ప్రొద్దుట శాశ్వతమైన దేవుని రాజ్యానికి వెళతారు. దేవుడిచ్చిన ఈ పవిత్రతను కాపాడుకునే ప్రతివాడు కూడా రేపు శాశ్వత కాలం దేవునిలో ఆనందిస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పాటలు పాడుకుంటాం, వాక్యంలో ఉంటుంది. ఏంటో తెలుసా? సదాకాలము నిన్ను నేను స్తుతిస్తాను. సదాకాలం అంటే ఏంటంటే ఇప్పటి నుంచే కాకుండా రాబోయే కాలంలో ఉన్న దానిని సదాకాలము అంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాబోయే తరతరాలు దావీదు ఏమంటున్నాడంటే, నేను సదాకాలం ఆయనతో నివసిస్తాను. ఇప్పుడున్న మందిరానికి నాకున్న సమస్యలను బట్టి రాజును కాబట్టి ప్రతిరోజు మందిరానికి నేను ఇప్పుడు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించలేకపోవచ్చేమో కానీ రేపొద్దుట నేను ఆయనతో సదాకాలము ఎల్లప్పుడూ జీవిస్తానని దావీదు భక్తుడు అంటున్నాడు. ఎంతమందికి సదాకాలము ప్రభువుని సేవించాలని ఆశపడుతున్నారో? ఎంతమంది ఆశపడుతున్నారండి? ఆశపడే ప్రతి వారు మీ 2 చేతులు పైకెత్తి దేవునికి చూపించండి. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన చేతులు పైకెత్తామంటే అవి దేవుడు చూస్తాడు. మనల్ని పరిశుద్ధంగా కూడా జీవింపచేసేది దేవుని వాక్యమే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వాక్యమును బట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి.
దారి తప్పిపోతే ఈరోజే నువ్వు దారిలోనికి రావచ్చు. అందుకనే తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావో పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు ఆ చెడ్డ అలవాట్లు వద్దు తండ్రి, నాలోంచి తీసివేయని ప్రార్థన చేసుకోండి. నువ్వు మానేద్దామని చాలాసార్లు అనుకుంటున్నావు కానీ మానలేకపోతున్నావేమో. ప్రభు సన్నిధానంలో మానతాను అని అంటే మానే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయండి. ఈ దినము నుంచే జై జెండా ఎగురవేసే వారంగా, యెహోవా నిస్సి అనే బలిపీఠంను మా కుటుంబాల్లో కట్టుకునే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. గొప్ప కార్యం మీరు జరిగించున్నాయి. ఇది ఓ తండ్రి, నేను బయటి ప్రజలు కూడా అనేక మంది కార్యక్రమం ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాల్లో యెహోవా నిస్సి అనే బలిపీఠం కట్టుకుని జయ జీవితాన్ని పొందుకునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. నేను ఆశీర్వదించున్నాను. ఈ సంవత్సరం అంతా గొప్ప దీవెనలతో నింపండి. బలం పొందుకుని బలమైన కార్యాలు చేసేవారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో నాయనా ప్రభా, తలగా ఉండటానికి మమ్మల్ని ఆశీర్వదించండి. కృప దయచేయండి. నీ నిండైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న యనమల శెట్టి, విజయలక్ష్మి, బౌరా చిన్ని, దొడ్డి పద్మ, మది అబ్బాయమ్మ వీరందరినీ దేవుడు దీవించి ఆస్వాదించి వారి జీవితాంతో రక్షణను కొనసాగించుకొని దేవునిలో అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. సృష్టికర్త, మోక్ష ప్రదాత, కరుణామయుడు యేసు ఒక్కడే దేవుడు. ఓ యేసు ఒక్కడే దేవుడు. సర్వ సృష్టికర్త, మోక్ష ప్రదాత, కరుణామయుడు యేసు ఒక్కడే దేవుడు. ఓ యేసు ఒక్కడే దేవుడు.